సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫండెడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. మన ఫారెక్స్ ట్రేడింగ్ కంప్లీట్ యూట్యూబ్లో కోర్స్ అయితే ఫ్రీగా స్టార్ట్ చేసాం కదా, అది కంప్లీట్ అవ్వలేదు. బట్ అప్పుడే స్ట్రాటజీకి వెళ్ళిపోయాయంటే బ్రో అంటే ఒక పర్సన్ రీజన్ అనమాట. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ చూసుకుంటే ఏవన్ ట్రేడర్ మనీ నా టెలిగ్రామ్ ఛానల్, ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి. సో ఇక్కడ ఒక పర్సన్ అయితే ఎవ్రీడే నన్ను వచ్చి నాకైతే మెసేజ్ చేస్తుంది అనమాట, బ్రో ఫండెడ్ క్యాండిల్ వీడియో చేయి బ్రో అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో మీరు చూసుకుంటే ఆయన ఐడి ఏంటంటే టీహెచ్జీ తగ్ అని ఉన్నాడు. ఈయనైతే ఎవ్రీ టైం వచ్చి నాకైతే ఫండెడ్ క్యాండిల్ వీడియో బ్రో అడుగుతూనే ఉన్నాడు అనమాట. సో నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళ కోసం కదా యూట్యూబ్ స్టార్ట్ చేసింది, ఇలాంటి ఇంట్రెస్టెడ్ పీపుల్ కోసం కదా. సో వీళ్ళు అడిగినప్పుడు కదా నిజంగా వీడియో చేయాలనిపించింది. సో ఆ పర్సన్ ఇండివిజువల్గా ఆ పర్సన్ కోసం అయితే ఈ వీడియో చేస్తుంది అనమాట. బట్ అందరూ చూడండి, చాలా అంటే చాలా మంచి స్ట్రాటజీ అనమాట. నాకు 99% నాకు ప్రాఫిట్స్ వచ్చింది దీని నుండి అనమాట. సో డెఫినెట్లీ స్ట్రాటజీ అయితే మీకు నచ్చుద్ది. వీడియో ఎండ్ వరకు చూడండి, పర్ఫెక్ట్గా చూడండి. సో అదొకటే నేను రిక్వెస్ట్ చేసేది. సో ఇక్కడ ఎందుకు ఇలా పర్సన్ గురించి చెప్తున్నానంటే, సబ్స్క్రైబర్కి ఆర్ నా టెలిగ్రామ్లో ఛానల్లో ఉన్న వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను అనమాట. సో వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడిగినా ఏది అడిగినా వెంటనే రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏం కావాలన్నా సరే నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే రైట్. సో ఫండెడ్ క్యాండిల్ అంటే ఏంటి? రైట్, మనం ఫండెడ్ క్యాండిల్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ఫండెడ్ క్యాండిల్ అంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీని స్వీప్ చేసి ఉండాలి. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీని స్వీప్ చేసి ఉండాలి. లిక్విడిటీ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ 2 వీడియోస్ చేశాను, అవి చూడండి, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రీవియస్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసి ఉండాలి, కంప్లీట్గా క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసి ఉండాలి. అర్థమైంది కదా? ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీని కలెక్ట్ చేసి ఉండాలి, ప్రీవియస్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసి ఉండాలి. ఓకే, సో ఎందుకు దీన్ని ఫండెడ్ క్యాండిల్ అని నేను పిలుస్తా అంటే, పర్సనల్గా ఫండెడ్ అంటే ఏంటి? ఫండెడ్ అంటే హ్యూజ్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదాన్ని. సో నేను యూజ్ చేసేది ఐసీటీ కాన్సెప్ట్స్ ఏం మెయిన్గా మాట్లాడుద్ది లిక్విడిటీ ఆర్ బిగ్ ట్రేడర్స్ ఎక్కడ ఎంటర్ అవుతారు, అది కదా. సో ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్లో బిగ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారో నాకు ఎలా తెలిసింది? ఎందుకంటే చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ అనేది స్వీప్ చేసింది. ఇక్కడ మనకు ఫేక్ అవుట్ ఇచ్చి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళడమే కాకుండా హ్యూజ్ బుల్లిష్ మూమెంట్ వచ్చింది. అంటే ఇక్కడ ట్రాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అనేది బయ్యర్స్కి ఇప్పుడు నుండి ఛాన్స్ అనేది నాకు అర్థమైంది. సో దీన్ని బేస్ చేసుకుని ఫండెడ్ క్యాండిల్ అనేది దీన్ని పిలుస్తారు అనమాట. సేమ్ బేరిష్ ఫండెడ్ క్యాండిల్ కూడా అంతే. ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేయాలి, ప్రీవియస్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేయాలి. చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు ఇది ఫైండ్ అవుట్ చేయడంలో, అది కేర్ఫుల్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ అనేది ఇలా ఉందనుకోండి, సో దెన్ ఇది ఒక ఫండెడ్ క్యాండిల్ కాదు. ఓకే, సో చాలామంది ఇలా చూసి నాకు ఇలా పెడతారనమాట, బ్రో ఇది ఫండెడ్ క్యాండిల్. నో, ఇది ఫండెడ్ క్యాండిల్ కాదు. ఫండెడ్ క్యాండిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఎంగల్ఫ్ చేయాలి. ఇలా బోత్ సైడ్ స్వీప్ అవ్వకూడదు అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ స్వీప్ అయింది, ఇక్కడ స్వీప్ అయింది, అలా అవ్వకూడదు. ఇక్కడ స్వీప్ అయింది, ఇక్కడ స్వీప్ అయింది, అలా అవ్వకూడదు అనమాట. కంప్లీట్గా ఒక సైడ్ స్వీప్ అవ్వాలి, ఒక సైడ్ ఎంగల్ఫ్ చేయాలి. ఓకే, ఇలా ఒక సైడ్ స్వీప్ చేసి ఒక సైడ్ ఎంగల్ఫ్ చేయాలి, ఒక సైడ్ స్వీప్ చేసి ఒక సైడ్ ఎంగల్ఫ్ చేయాలి. దీన్ని మనం ఫండెడ్ క్యాండిల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా యూజ్ చేయాలి? రైట్, సో ఇప్పుడు మీరు అడగచ్చు ఫండెడ్ క్యాండిల్ అనేది ఎలా యూజ్ చేయాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. బ్రో ఎస్పెషల్లీ నీకే చెప్తున్నా, మీరైతే డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండండి. ఈ స్ట్రాటజీ కానీ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పర్ఫెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలంటే, నేను ఏవైతే ఈ స్టెప్స్ చెప్తున్నానో ఇది మెయిన్లీ మెంటర్షిప్ స్టూడెంట్స్కి అయితే చెప్తాను అనమాట. సో మీకు చెప్తున్నానంటే మీరు ఎంత రిక్వెస్ట్ చేశారు, మీకు ఎంత వాల్యూ ఇస్తుందో అర్థం చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోండి, బయాస్. మీరు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే, మీరైనా కాదు ఎనీబడి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది బయాస్ ఆర్ ఆర్డర్ ఫ్లో. ఓఎఫ్ అంటే ఆర్డర్ ఫ్లో. ఓకే, బయాస్ ఆర్ ఆర్డర్ ఫ్లో, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ బయాస్ ఆర్ ఆర్డర్ ఫ్లో అంటే ఏంటి? సో బయాస్ అంటే డైరెక్షన్ అనమాట, ఆర్డర్ ఫ్లో అనేది సిమిలర్ డైరెక్షనే. సో బయాస్ అంటే ఈ డే ఎటు వెళ్తుంది, నెక్స్ట్ డే ఎటు వెళ్తుంది, నెక్స్ట్ వీక్ ఎటువైపు వెళ్తుంది. ఆర్డర్ ఫ్లో అంటే రీసెంట్గా దేన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆర్డర్ ఫ్లో బుల్లిష్. అదే మార్కెట్ అనేది లోవర్ లోస్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది అనుకోండి, ఆర్డర్ ఫ్లో అనేది బేరిష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఓకే, లెట్స్ సే నువ్వు బుల్లిష్, ఆర్డర్ ఫ్లో బుల్లిష్ అండ్ బయాస్ కూడా బుల్లిష్ అనుకుందాం. ఓకే రైట్, లెట్స్ సే బుల్లిష్. సో నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇంపల్సివ్ లెగ్లో ఉందా, కరెక్టివ్ లెగ్ ఉందా. ఓకే, నెక్స్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఇంపల్సివ్ ఆర్ కరెక్టివ్ లెగ్. నేను షార్ట్ కట్లో పెడుతున్నా, ఇంపల్సివ్ ఆర్ కరెక్టివ్. ఓకే, సో మార్కెట్ అనేది ఇంపల్సివ్ లెగ్లో ఉందా, కరెక్టివ్ లెగ్లో ఉందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది ఇక్కడ చూస్తే ఇంపల్సివ్ అంటే ఎక్స్పాన్షన్ లెగ్ అనమాట. కరెక్టివ్ అంటే రీట్రేస్మెంట్. ఇన్ కేస్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ఉంటే ట్రేడ్ చేయొద్దు. మన ఎక్స్పాన్షన్లో ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు, మనం ఎప్పుడు లోయెస్ట్ ప్రైస్లోనే బై చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఉందో అప్పుడు నువ్వేం చేయాలి, కరెక్టివ్ లెగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. రైట్, కరెక్టివ్ లెగ్ వచ్చింది. రైట్, కరెక్టివ్ లెగ్ వచ్చింది. సో కరెక్టివ్ లెగ్ వచ్చింది, సరే అది ఏ ఏరియాలో ఉంది?
అది ప్రీమియం ఏరియాలో ఉందా, డిస్కౌంట్ ఏరియాలో ఉందా? బ్రో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టెప్స్ అనేవి. ఎనీ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ అనే కాదు, ఎనీ స్ట్రాటజీ అది ప్రీమియం ఏరియాలో ఉందా, డిస్కౌంట్ ఏరియాలో ఉందా? ప్రీమియం ఆర్ డిస్కౌంట్, అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్యాన్ బాక్స్ అనే టూల్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేయి. రైట్, మార్కెట్ అనేది స్లైట్గా ప్రీమియం ఏరియాలో ఉంది. సో నువ్వు డిస్కౌంట్ ఏరియాకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నైస్ వన్, డిస్కౌంట్ ఏరియాకి అయితే వచ్చింది. సో దెన్ నెక్స్ట్ ఏ పీడిఆర్ఎస్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేర్ ఇట్ రిజెక్టింగ్ ఫ్రమ్ వేర్ ఇట్స్ హెడ్డింగ్. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వేర్ ఇట్ రిజెక్టింగ్ ఫ్రమ్ వేర్ ఇట్స్ హెడ్డింగ్, అంటే ఎక్కడి నుండి రిజెక్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు చూడాల్సింది పీడిఆర్ఎస్ అంటారు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఐడియా ఉన్న వాళ్ళు చూసుకోండి, ఆర్ ఐసీటీ కాన్సెప్ట్స్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో పీడిఆర్ఎస్ ప్రీమియం టు డిస్కౌంట్ అరేస్. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే ఫెయిర్వేల్ గ్యాప్, ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్, రిజెక్షన్ బ్లాక్, వీటిని పీడిఆర్ఎస్ అంటాం అనమాట. సో అది ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది, మార్కెట్ ఏ ఏరియా పడితే ఆ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవ్వకూడదు. మార్కెట్ అనేది ఒక ర్యాండమ్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవ్వకూడదు, ఒక హై ప్రాబిలిటీ ఏరియా. లెట్స్ ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా అనుకుందాం, ఇది ఒక ఆర్డర్ బ్లాక్, రైట్, నైస్ వన్. ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది అంటే మంచి ఏరియా నుంచి రిజెక్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ ఎనీ హై ఇక్కడ కూడా ఎనీ పీడీ ఏరియా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్గా మీరు టార్గెట్గా తీసుకోవచ్చు. వేర్ ఇట్ ఈజ్ హెడ్డింగ్ అంటే టార్గెట్ అనమాట. సో క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్స్. సో ఈ సేమ్ సెటప్ అనేది ఇక్కడ ఫామ్ అయితే లెట్స్ సే మార్కెట్లో అనేది ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి, రైట్, ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి అండ్ దెన్ లెట్స్ సే ఒక బులిష్ క్యాండిల్, ఇలా అనేది ఒక బులిష్ క్యాండిల్ వస్తే దెన్ రైట్ నువ్వు ఇప్పుడు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు నువ్వేం చూసుకోవాలంటే టైమింగ్, నువ్వు ఏ సెషన్లో ట్రేడ్ చేస్తున్నావో చూసుకోవాలి, ఆర్ ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నావో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ టైం ఫ్రేమ్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. లెట్స్ నేను యూస్ చేసేది డైలీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్ ఎందుకంటే నేను అందులో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నువ్వు 4 అవర్స్లో యూస్ చేసుకోవచ్చు, 1 అవర్లో యూస్ చేసుకోవచ్చు. నైస్ వన్. సో లెట్స్ సే నేనైతే డైరెక్ట్ మీరు చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో నేను ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తాను. అలా కాదు బ్రో, నేను మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాను. సో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు నేను లోవర్ టైం ఫ్రేమ్ ఎంటర్ అవ్వాలి. ఎలా? నైస్ వన్. సో ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే నువ్వు ఇది డైలీ టైం ఫ్రేమ్ అనుకో, ఇది డైలీ టైం ఫ్రేమ్ అనుకో. సో డైలీ టైం ఫ్రేమ్లో ఎంటర్ అయ్యావు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఓకే డైలీ టైం ఫ్రేమ్లో నీకు బుల్లిష్ అని చూపిస్తుంది. నెక్స్ట్ పీడిఆర్ అంటే నెక్స్ట్ క్లోజెస్ట్ విక్ తీసుకో. ఎందుకంటే నెక్స్ట్ లిక్విడిటీ, మీకు ఆల్రెడీ లిక్విడిటీ కాన్సెప్ట్స్లో చెప్పాను. లిక్విడిటీ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ హై లిక్విడిటీ అంటే లో లిక్విడిటీ అంటే అది క్లారిటీగా చెప్పాను, ఆ వీడియో చూడండి. సో ఎప్పుడైతే నువ్వు ఇలా చూసావో జస్ట్ సెకండ్, నువ్వు ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను చూపిస్తున్నాను లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ ఫండెడ్ క్యాండిల్లోనే ఎనీ పీడిఆర్ అనేది డ్రా చేసుకో. లెట్స్ సే ఈ ఫండెడ్ క్యాండిల్ 50-50గా డివైడ్ చేసి ఇక్కడ పీడిఆర్ అనేది డ్రా చేసుకో. పీడిఆర్ఎస్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆర్డర్ బ్లాక్ ఆర్ ఫెయిర్వేల్ గ్యాప్ ఆర్ బ్రేకర్ బ్లాక్ ఆర్ రిజెక్షన్ బ్లాక్, వీటిని డ్రా చేసుకో. డ్రా చేసుకున్నాక నువ్వేం చేయాలి, మార్కెట్ ఎప్పుడైతే లోవర్ టైం ఫ్రేమ్ ఇది జస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాకి వచ్చి నీకు కన్ఫర్మేషన్ ఇస్తుందో దెన్ ఇక్కడ బై తీసుకో. ఎక్కడ తీసుకుంటావు టార్గెట్, ఈ లిక్విడిటీ అయినా పర్వాలేదు, ప్రీవియస్ డే హై అయినా పర్వాలేదు. సో ఇలా నువ్వు ట్రేడ్ తీసుకున్నా పర్వాలేదు. డైరెక్ట్గా నాకులా ట్రేడ్ చేయాలంటే నా ప్రీవియస్ వీడియోలు ప్రాఫిట్ వీడియోలు అయితే ఉంటాయి, అవి చూడు, నీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో నువ్వు ఈ స్టెప్స్ని కానీ ఫాలో అయితే డెఫినెట్లీ నీ రిజల్ట్స్ అనేవి చాలా చేంజ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ నువ్వు చూడాల్సింది ఏంటి, బయాస్, ఆర్డర్ ఫ్లో ఎటైపు ఉంది, బుల్లిష్, నైస్ వన్. ఇంపల్సివ్ లెగ్లో ఉందా, కరెక్టివ్ లెగ్లో ఉందా. ఇంపల్సివ్ లెగ్లో ఉంటే కరెక్టివ్ కోసం వెయిట్ చేయి. ఇన్ కేస్ కరెక్టివ్ లెగ్లో ఉంటే డిస్కౌంట్ ఏరియాకి వచ్చేంత వరకు వెయిట్ చేయి. ప్రీమియం టు డిస్కౌంట్ ఏరియాకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడి నుండి రిజెక్ట్ అవుతుంది, ఎనీ హై పీడీ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందా, ఒక ర్యాండమ్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందా? నో, మనకు ఒక హై పీడీ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవ్వాలి. అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్, ఎలాంటి కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది కన్ఫర్మేషన్ కావాలి. ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీని స్వీప్ చేయాలి, ప్రీవియస్ క్యాన్ ఎంగల్ఫ్ చేయాలి. సో ఇలా ఎప్పుడైతే నీకు కన్ఫర్మేషన్ కనిపించిందో దెన్ యూ కెన్ ట్రేడ్ బై. చాలా బై చేయొచ్చు. ఇన్ కేస్ నాకులా హైయర్ టైం ఫ్రేమ్ చేయాలంటే నెక్స్ట్ క్యాండిల్ డైరెక్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఆర్ నీకు లోవర్ టైం ఫ్రేమ్లో చేయాలి, నాకు రిస్క్ టు రివార్డ్ రేషియో ఎక్కువ కావాలంటే ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా చేయొచ్చు అనమాట. ఇది ఒక వీడియోలో ఇది లోవర్ టైం ఫ్రేమ్ ఎలా ట్రేడ్ చేయాలి ఏంటనేది కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో నేను అందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంతే. సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ వరకు టెక్నికల్స్ ఇవి నేను చూపిస్తాను నీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో నైస్ వన్. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ లిక్విడిటీ చూడు ఎంత ఉందో, ఇక్కడ చాలా లిక్విడిటీ అనేది పెండింగ్ ఉంది. మనం చూసుకుంటే మార్కెట్ అనేది ఈ లిక్విడిటీని అంతా కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది, రైట్. ఈ మార్కెట్ అనేది లిక్విడిటీని అంతా కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. కలెక్ట్ చేసుకొచ్చి ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. అప్పుడు నువ్వేం చేయాలి, క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ ఇదే కదా, ఇది హైలో ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఇది టార్గెట్గా పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. హై ప్రాబిలిటీ సెటప్ చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది బ్రదర్. నేను ఇంకా మంచి స్టెప్స్ చెప్తా, కొంచెం వెయిట్ చేయి. సో నేను ఇంకా కొన్ని చెప్పాల్సిన నేను చెప్తా. నీకు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అనమాట. సో నైస్ వన్. ఇది ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనమాట. సో ఇది ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇది అంత హై ప్రాబిలిటీ సెటప్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏరియా రాంగ్ ఏరియా. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు, నువ్వు క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ ఈ బాడీ వరకు తీసుకో,
ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ స్వీప్ చేసిందా, ప్రీవియస్ క్యాన్ ఎంగల్ఫ్ చేసిందా, దెన్ క్లోజెస్ట్ బాడీ వర్క్ తీసుకుందా, ఎందుకంటే ఇది ఒక హై రెసిస్టెన్స్ ఏరియా, దెన్ బై. టార్గెట్ హిట్ అయింది కదా, రైట్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇది కూడా అంతే. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని చూసుకో, ఏ ఏరియా నుండి వస్తుంది, లో ప్రైస్ నుండి వస్తుందా, హై ప్రైస్ నుండి వస్తుందా, ఎవ్రీథింగ్ చూసుకో. ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ అనేది స్వీప్ చేసిందా, రైట్ స్వీప్ చేసింది. ప్రీవియస్ క్యాన్ ఎంగల్ఫ్ చేసిందా, చేసింది. మనకి ఇప్పుడు టార్గెట్ అంటే క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్స్. ఇంత పెట్టుకోవడం కరెక్ట్ కాదు, ఒక హాఫ్ పెట్టుకో. ఒక హాఫ్ అంటే ఇలా ఒక హాఫ్ పెట్టుకొని నెక్స్ట్ డే బై, ఇలానే ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. చాలా అంటే చాలా సెటప్స్ ఫామ్ అవుతాయి, చాలా హై ప్రాబిలిటీ, డెఫినెట్లీ వర్క్ అవుద్ది. చాలా బెటర్గా వర్కౌట్ చేసుకొని నేను ఇంకొంచెం టిప్స్ చెప్తాను. సో నెక్స్ట్ క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ తీసుకుంటావు, నెక్స్ట్ డే అనేది నీకు బై. సో ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ స్విప్ చేసింది, ప్రీవియస్ క్యాన్ ఎంగల్ఫ్ చేసింది, దెన్ బై. ఇలా అనేది నువ్వు ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు సెటప్ ఐ హోప్ ఈజీ సెటప్, చాలా ఈజీ సెటప్. ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రైట్, ఇప్పుడు నీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పాలి. సో ఏంటి బ్రో అంటే అవి, ఫస్ట్ థింగ్ నువ్వు అట్లీస్ట్ దీన్ని, నా సజెషన్ ఏంటంటే ఒక ఎసెన్షియల్ అకౌంట్ తీసుకో. నీ దగ్గర మనీ లేదు, నువ్వు నాకు తెలియదు నువ్వు స్టూడెంట్ ఏంటో, నువ్వు ఒక స్టూడెంట్ అయితే ఎసెన్షియల్ అకౌంట్ తీసుకో. ఎసెన్షియల్ అకౌంట్ తీసుకుంటే ఒక 1 మంత్కి ఎక్కువ ప్రైజ్ లేదు, చాలా తక్కువ ప్రైస్లోనే మన టెలిగ్రామ్ ఛానల్స్లో తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలంటే అది ఒకసారి టెక్స్ట్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. అలాగే ఫ్రీ ట్రేడ్ జర్నల్ ప్రొవైడ్ చేస్తున్నాం, అది కావాలని మీరు టెలిగ్రామ్లో టెక్స్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్లో టెక్స్ట్ చేయండి. ఒక ఎసెన్షియల్ అకౌంట్ తీసుకొని 1 మంత్కి నువ్వు ఎవ్రీడే ప్రతి పేరులో యూరోయూఎస్డి, జీబీపీ యూఎస్డి, ఎన్జెడ్డి యూఎస్డి, ఇలా ప్రతి పేరులోని ఒక 1 ఇయర్ డేటాని కలెక్ట్ చేయి. 1 ఇయర్ డేటా అంటే 2024 to 2025 డిసెంబర్ మంత్ వదిలేసాయి, నవంబర్ డిసెంబర్ మంత్ వదిలేసాయి. వదిలేసి 1 ఇయర్ డేటా ప్రాక్టీస్ చేయి. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఇవేమేమి అబ్జర్వ్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఎంత నీకు విన్ రేట్ వస్తుంది, విన్ రేట్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా, ప్రతి ట్రేడ్ ప్లేస్ చేసే ముందు నేను చెప్పిన రూల్స్ అన్ని సాటిస్ఫై అయ్యేలేవా అవి చూసుకో. సో రూల్స్ సాటిస్ఫై అయిన తర్వాత దెన్ నీ విన్ రేట్ ఎంత వస్తుంది, ఒక వీక్లో నీకు ఎన్ని ట్రేడ్స్ దొరుకుతున్నాయి, ఒక వీక్ నువ్వు ఎంత ప్రాఫిట్లో క్లోజ్ చేయగలుగుతున్నావు, ఒక మంత్ ఎంత ప్రాఫిట్లో క్లోజ్ చేయగలవు, లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది వీక్కి, ప్రాఫిట్ వస్తే వీక్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో మంత్కి ఎంత లాస్ వస్తుంది, ఇలా కంప్లీట్గా చూసుకొని ఓకే నేను ప్రాఫిట్లోనే ఉన్నాను. ఇన్ కేస్ సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకో, మళ్ళీ బేసిక్స్ రివిజన్ చేసుకొని దెన్ నీ మిస్టేక్స్ ఏమైనా చూసుకో. లేదు నా మిస్టేక్ ఏం లేదు, అంతా కరెక్ట్గానే ఉందనుకుంటే, ఇన్ కేసు నీకు అప్పటికి రాకపోతే మనం మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మెంటార్షిప్లో జాయిన్ అవ్వ, నీకు హ్యూజ్ నాలెడ్జ్ అనేది వచ్చింది. సో అదే కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు లాస్ అవుతున్నావంటే నువ్వు మిస్టేక్ చేస్తున్నావని కాదు, నువ్వు లాస్ అవుతున్నావంటే నీది మిస్టేక్ అని కాదు. ఓకే, కొన్నిసార్లు నువ్వు కరెక్ట్ చేసినా కూడా లాస్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను ఓపెన్గానే ఉంటాను. క్యాడ్ సిహెచ్ఎఫ్ ఉంది, రీసెంట్గా నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను, నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను కదా. ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను నేను, క్యాడ్ సిహెచ్ఎఫ్. ఇది లాస్ అయ్యా. సో ఇది చూసుకుంటే ఇది నా హైయెస్ట్ ప్రాబిలిటీ సెటప్. ఎందుకని, ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ కలెక్ట్ చేసింది, ప్రీవియస్ క్యాన్ ఎంగల్ఫ్ చేసింది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, పైన లిక్విడిటీ పూల్ ఉంది, మార్కెట్ అనేది లోయెస్ట్ ప్రైస్లో ఉంది, ఇక్కడ బయింగే చేయాలి, పర్ఫెక్ట్గా ఉంది. స్టిల్ నేను నెక్స్ట్ డే అనేది లాస్ అయ్యా. సో ఇది మార్కెట్ డెసిషన్ అనమాట. వాటికి మనం ఒబే అయ్యి ఉండాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఒబే కాకుండా ఉండకూడదు. ఓకే, ఇది మార్కెట్ డెసిషన్, నీ రూల్స్తో నువ్వు పర్ఫెక్ట్గా చేసావా లేదని చూసుకో. దెన్ ఎవ్రీథింగ్ మార్కెట్కి వదిలేసే, మార్కెట్ అనేది డెఫినెట్లీ రిజల్ట్స్ ఇస్తుంది. సో నువ్వు ఈ స్టెప్స్ ఫాలో అయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతావు. మీరు అతననే కాదు, ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు డెఫినెట్గా స్ట్రాటజీని టెస్ట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుద్ది. నా విన్ రేట్ అనేది చాలా అంటే చాలా హై ఈ స్ట్రాటజీలో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ వీడియో నచ్చితే, స్ట్రాటజీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ స్ట్రాటజీలో ఏమైనా చేంజెస్ కావాలా, లేకపోతే ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాలా, ఇలాంటివి ఏం కావాలన్నా కింద కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.